ప్రైజ్‌లో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు యేసుక్రీస్తు వారు వచ్చి నీ జీవితాన్ని ముగిస్తున్నాను అంటే పరలోకం వెళ్ళగలుగుతాను అనే నిశ్చయత నీకుందా? యేసుక్రీస్తు వారు మరణించింది ఈ ఒక మతాన్ని స్థాపించాలని కాదు, నిన్ను నన్ను రక్షించడం కొరకు ఆయన మరణించారు. నా పాపాల నిమిత్తము ఆయన మీద వేసుకొని మనం నశించిపోకూడదని చెప్పేసి ఆయన శిలువ మ్రానుపై మరణించారు. ఈ లోకం నీకు తాత్కాలికమైన ఆనందాన్ని ఇవ్వచ్చేమో, కానీ రక్షణ మాత్రం ఇవ్వలేదు. రక్షణ కేవలం యేసుక్రీస్తు వారిలో మాత్రమే ఉంది. మనం ఈ లోకంలో ఎంత ఘోరంగా అయినా జీవించుండొచ్చు, ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు, ఆయన మనల్ని ఇంతవట్టికి ప్రేమిస్తూనే వచ్చారు. స్టిల్ ఇప్పటికీ ప్రేమిస్తున్నారు. మనం ఎంత ఘోర పాపమైన ఆయన ప్రేమిస్తూనే ఉంటారు కూడా. ఈరోజు యేసుక్రీస్తు వారు వచ్చి నీ హృదయం అనే తలుపును తడితే నీ హృదయాన్ని యేసుక్రీస్తు వారికి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. నేను నశించిపోకూడదని చెప్పేసి ఆయన మన కొరకు మనల్ని పరలోకం చేర్చాలని చెప్పేసి ఆయన మన పాపాలని ఆయన మీద వేసుకొని మరణించారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను అసలు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించకూడదు అనుకున్నా. బట్ ఆశ్చర్యం ఏంటంటే నాకే తెలియకుండా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాను. స్టిల్ ఇప్పటికీ నాకు డౌటే, నేను అసలు యేసుక్రీస్తు వారిని అంగీకరించానా, నేనా అంగీకరించిందని చెప్పేసి. కానీ అటువంటి నా జీవితాన్ని దేవుడు ఈరోజు పనికొచ్చే పాత్రగా మలిచారు. నాకన్నా మిమ్మల్ని ఇంకా పనికొచ్చే పాత్రలుగా దేవుడు వాడుకుంటారు. ఈరోజే దేవుని హృదయాన్ని ఆహ్వానించండి. ఈరోజు నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించండి. మిమ్మల్ని కూడా పనికొచ్చే పాత్రగా యేసుక్రీస్తు వారు అందంగా మలుస్తారు. అటువంటి నమ్మకం నాకుంది. నీవు కూడా నమ్మకంతో విశ్వాసంతో యేసుక్రీస్తు వారి దగ్గర నీ పాపములు ఒప్పుకో. నీ హృదయాన్ని నీ యొక్క పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని చేతిలో పెట్టి, ప్రభువా నా జీవితం ఇదిగో అని చెప్పేసి ఆయన నీ జీవితాన్ని కూడా ఇలాగే పనికొచ్చే పాత్రగా అందంగా మలుస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.